హలో, సిఎస్కేనా? ఒకటికి మూడు నడుస్తుంది ఇప్పుడు. హలో, ఆర్సీబీనా? 1-3 నడుస్తుంది. హలో, రేపు వీకెండ్ కాబట్టి 2 మ్యాచ్లు జరుగుతాయి రేపు. అది కూడా 1-3. అమ్మా ఆ. అయింది మామ, 1-2, 1-3 అంటున్నాడు. అది ఐపీఎల్ బెట్టింగ్ రా. 100 రూపాయలు ఇస్తే 200 ఇస్తా అంట. నాతో 200 ఉన్నాయి, 500 వస్తుంది. పోయేద్దాం. ఏదో మామ. అన్నా నమస్తే అన్న క్రికెట్ బెట్టింగ్ వేసుకుంటారా మీరు? ఎవరు తమ్ముళ్ళు మీరు? ఏం పని చేస్తుంటారు? మేము స్టూడెంట్స్ బెట్టింగ్ వేస్తారని తెలుసుకుని వచ్చినాం నా. స్టూడెంట్సా? ముంబై మీద 1-2 నడుస్తుంది, సిఎస్కే మీద 1-3 నడుస్తుంది. ఏదైనా మీద వేసుకోమంటావు? అమ్మా ఏడాది మీద ఇద్దామమ్మా. చెప్పి నీకు తెలుసు, నేను 100 రూపాయలు చెప్తా. నాది 100, వింది 100 నా. ముంబై మీద చేసుకోవాలా? సరే తమ్ముడు, మ్యాచ్ అయిపోయిన తర్వాత కనబడు. A few moments later. తమ్ముడు, మ్యాచ్ గెలిచారు ఇద్దరు. ఇక 1-2. అమ్మా అమ్మా 200 వేసింటే 600 వచ్చింది మామ. రేపు కూడా 2 మ్యాచ్లు ఉన్నాయి, ఏమన్నా చూస్తారా? అమ్మా ఈ 600 రేపు వేసేద్దాం అమ్మా. వేద్దామమ్మా. డబ్బులు అన్ని వస్తాయి. మధ్యాహ్నం మ్యాచ్ చేసేద్దాం నా. రేపు మధ్యాహ్నం మ్యాచ్ వేసుకున్నా 600. The next day. లేమమ్మా అయినా ఆడున్నాడు రా. నా నిన్న మ్యాచ్ గెలిచిన కింద చెన్నై మా డబ్బులు నా. బాబా తమ్ముళ్ళు, జాగ్రత్త కొట్టినారు తమ్ముళ్ళు. మీరు 600 రూపాయలు వేసినారు, 1200 వేసినారు తమ్ముళ్ళు. పట్టు తమ్ముళ్ళు, సాయంత్రం మళ్ళీ మ్యాచ్ ఉంది, చేస్తారా? వేసుకున్నా, సాయంత్రం మ్యాచ్ వేసుకున్నా. లే నీ దగ్గర ఎన్ని డబ్బులు అన్ని డబ్బులు తీలే. 3000 ఫిబ్రవరి అమ్మా నాతో 3000 ఉందిరా. ఫిబ్రవరి మొత్తం కలిపి 6000. ఈ 6000 వేసేద్దాం. కేకేఆర్ మీద వేసేస్తా నా. కేకేఆర్ మీద 6000 నా. కేకేరా? సరే తమ్ముడు. అమ్మా నిన్న మ్యాచ్ ఏమైంది? మ్యాచ్ పోయింది శబరి. అన్నా నమస్తే అన్నా నిన్న మ్యాచ్ పోయింది కదా, డబ్బులు ఎట్లా అన్నా? ఏం మ్యాచ్ పోయిన? మ్యాచ్ పోయింది, డబ్బులు రాలేదు. పోండి. అన్నా అంత మాట ప్లీజ్, నా డబ్బులు ఇయ్యన్నా. అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, నా డబ్బులు ఇయ్యన్నా. అందరే శబరి, ఇంకా డబ్బులు పోయినాక రావు శబరి. అందరే శబరి, రాపోతాం శబరి. చూశారా ఫ్రెండ్స్, వీళ్ళ పరిస్థితి. ఆశకు పోతే నిరాశే మిగిలింది. అందుకే మన గుండంకులు చెప్పాడు, డబ్బులు ఊరికే రావని. డబ్బులు కష్టపడి సంపాదిస్తేనే మన దగ్గర ఉంటాయి. ఇలా అడ్డదారులు తొక్కి సంపాదించాలనుకుంటే ఉన్నది కాస్త ఊడిపోతుంది. ఇలానే మా ఫ్రెండ్ ఒకడు డబ్బులకి ఆశపడి లక్షలు బెట్టింగ్ వేసి వాడి దగ్గర ఉన్న ఇల్లు పొలాలు అన్ని అమ్మేసి ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగేశాడు. చివరికి ఏమీ చేయలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి దిక్కెవరు? ఇలా ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలు తీసినా సరిపోవు. అందుకని మీరు ఎవరు బెట్టింగ్ అనే ఉచ్చులో పడకండి. ఆటని ఆటలాగే చూడండి, డబ్బులు పెట్టకండి. ఒక క్రికెట్ అనే కాదు, ఆన్లైన్ లో చూపించి ఏ బెట్టింగ్ యాప్ జోలికి వెళ్ళకండి. జీవితాలు నాశనం చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇది మేము మా కామెడీ కింగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీకు విన్నవి